నువ్వు నువ్వు నా బ్యాంకులో ఎక్కిన విషయం కూడా నాకు తెలుసు. నువ్వు నా కన్ను తీసుకెళ్ళిన విషయం కూడా నాకు తెలుసు. ఇప్పుడు అది ఎక్కడ ఉందో చెప్పు. నువ్వు మాట్లాడితే అర్థం కాలేదు. కానీ ఈరోజు పొద్దున్నే నా ప్యాకింగ్ పెట్టి ఓపెన్ చేసినప్పుడు నేను నేను అడ్రస్ చేశాను. నీ సమస్య తెలుసా? నా మీద నీకు లేదు. నువ్వు నన్ను గౌరవించలేదు. ఎందుకంటే కొంచెం కూడా నీకు నా భయం లేదు. భయం అదే మర్యాద. మా నాన్న కొడుకు చెప్తారు, భయమే మర్యాద. మా నాన్న చుట్టూ కట్టేస్తాడు. నువ్వు నమ్ముతున్నావా? ఎవరిని దాన్ని ముట్టుకోలేడు. అలాగే దాన్ని కట్టేశారు. తర్వాత రోజు ఎక్కడ వెళ్ళిపోయాడు. నా చుట్టూ కూడా కలిగింది. నాకు 8 సంవత్సరాలు ఉంటాయి. 8 సంవత్సరాలు ఉంటాయి. మా ఇంట్లో దగ్గర తీసుకున్నాడు. ఆయన చేశారు తెలుసా? మా నాన్న కట్టేశాడు. నా చుట్టూ కూడా శ్రీగా కట్టేశారు. మమ్మల్ని కట్టేశారు. లాగి కట్టేశారు. అలాగే పిచ్చోడు చేసినట్టు చేశాడు. ఏమైంది తెలుసా? నేను కదలేకపోయాను. ఒక ఇంచు కూడా. నా కళ్ళలో నుంచి రక్తం వస్తున్నప్పుడు కూడా ఆయన నన్ను వదలలేదు. అంతగా నేను ఆయన గౌరవించాను. అందుకే చెప్తున్నాను, మర్యాద అంటే భయం. అదే నేను నీ దగ్గర చెప్తున్నాను. ఇక మీదటైనా నన్ను గౌరవించు. నేను అంత మంచోడిని కాదు. నేను వెళ్తా. ముందు నా తాళాలు వెతికి తీసుకుంటాను. ఇక్కడ నుంచి ముందు బయటకెళ్ళు. బేబీ జీసస్, నా విషయంలో చేయకూడదు. నువ్వు నిన్న అక్కడికి వెళ్తావు. ఎవరితో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నీకేం కాలేదు బంగారం. వాడిని బాగా వచ్చేసాడా? చూడు ఏంటండి చెప్పాను. నువ్వు ఇలాంతా చేయకూడదు. నువ్వు ఇలాంతా చేస్తే ఇరుకుంటావు.